వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ విధానంలో అంటే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సెప్టెంబర్ నెలలో 1వ తేదీ ఇవ్వడం లేదు. మరి ఎప్పుడు ఇస్తారంటే 1వ తేదీ కన్నా ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తారు. ముందస్తుగానే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆగస్టు 31వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ బంధువుల్లో, రిలేటివ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియజేయండి. 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు, ముందస్తుగానే ఆగస్టు 31వ తేదీ పెన్షన్లు తీసుకోమని చెప్పండి. అయితే ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగులు. ఇంతకుముందు అయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు పండగ అయినా, ఆదివారం అయినా, ఏ రోజైనా, ఎప్పుడైనా మొదటి 5 రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం వస్తుంది కాబట్టి మాకు సెలవు కావాలి అని, అంటే మేము వారం మొత్తం కంటిన్యూగా వర్క్ చేసి ఆదివారం ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఈ ఆదివారం కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మాకు రెస్ట్ లేకుండా పోతుందని వాళ్ళ ఉన్నతాధికారులకు వాళ్ళ సమస్య తెలియజేయడం ద్వారా అది ముఖ్యమంత్రి వరకు వెళ్ళి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు శుక్రవారమే అమౌంట్ పడిపోతుంది. అంటే ఆగస్టు 30వ తేదీని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఆ డబ్బులు డ్రా చేసుకొని సచివాలయం సిబ్బంది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మరుసటి రోజు అంటే శనివారం మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఒక సందేహం రావచ్చు, మేము శనివారం ఊర్లో లేమో, వేరే పని మీద అక్కడికి వెళ్ళాము, మళ్ళీ మాకు ఎప్పుడు ఇస్తారు పెన్షన్ అని. అంటే 31వ తేదీ శనివారం పెన్షన్ తీసుకోకుండా మిస్ అయింది, వాళ్ళు 2వ తేదీ అంటే సోమవారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.